అననీయ సఫీరా తప్పు ఒప్పుకోలేదు కాబట్టి శిక్షించబడ్డారు. గెహజీ తప్పు ఒప్పుకోలేదు కాబట్టి శిక్షించబడ్డాడు. కయీను తప్పు ఒప్పుకోలేదు కాబట్టి శిక్షించబడ్డాడు. ఆదాము అవ్వ తప్పు ఒప్పుకోలేదు కాబట్టి శిక్షించబడ్డారు. కానీ దావీదు దగ్గరకు ప్రవక్త వచ్చి, ఆ మనుషుడవు నువ్వే అని సూటిగా వేలు పెట్టి చూపించినప్పుడు దావీదు తప్పు ఒప్పుకున్నాడు. ఆ మనుషుడిని నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను, క్షమాపణ కోరుకున్నాడు. దేవుడు క్షమించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆత్మీయంగా కొనసాగుతూ, యథార్థంగా సేవ చేస్తూ, యథార్థంగా నీతిగా జీవిస్తూ, సైతాను శోధనకు ఏదో విషయంలో లొంగిపోయి దేవుడు నీకు ఇచ్చిన ఆత్మరక్షణ ఆనందాన్ని, ఆత్మీయతను, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఈరోజు జీవితాన్ని అతలాకుతలం చేసుకొని అట్టడుగు స్థానానికి ఒకవేళ మనలో చేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే విను, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈరోజు. దేనికి? పశ్చాత్తాపడ్డానికి. పాతాళం నుండి లేవనెత్తువాడు మన దేవుడే. పరిశుద్ధులు పడిపోయినప్పుడు పశ్చాత్తాపడితే తన చెయ్యి అందించి లేపేవాడు కూడా ఈ పరిశుద్ధుడైన దేవుడే.